రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. దుండిగల్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక హత్య ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం పూట ఒక ఇంట్లో సోఫాలో ఒక పెద్ద మనిషిని పూర్తిగా ఎవరో కొట్టి చంపినట్టుగా ఆనవాళ్లు ఉండడం, ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరడం, దీంతో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది. నిజం చెప్పాలంటే ఆమె ఎవరైతే ఇప్పుడు సుశీలమ్మ అని ఈవిడెవరైతే ఉన్నారో ఆమె కొంత పక్కనే ఉన్నటువంటి పూర్తిగా షాప్స్ షట్టర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ షట్టర్లో ఒక షట్టర్ ఖాళీ ఉంది, ఇంకో షట్టర్లోనేమో సైకిల్కి సంబంధించిన దుకాణం రన్ అవుతోంది. ఇంకో షట్టర్ ఖాళీ ఉందా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ తర్వాత పక్కనున్న సైకిల్ దుకాణం నడుపుతున్నటువంటి వ్యక్తిని అడుగుతాడు, ఇక్కడ ఏమైనా షట్టర్లు ఖాళీ ఉన్నాయా అన్న అని అంటే, ఒకసారి ఫోన్ చేయండి, అక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేయండి అని అంటే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అన్న అంటే, మరి డోర్ తెరిచే ఉంది కదా, లోపలికి వెళ్ళి ఒకసారి అడగండి, ఎంక్వైరీ చేయండి అన్నటువంటి మాట చెప్పిండ్రు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. దీంతో ఆ వ్యక్తి ఎంతకి పిలుచుకుంటూ లోపలికి వెళ్ళినా కూడా ఎవరు చప్పుడు చేయకపోవడం, దీంతో లోపలికి వెళ్ళి చూసేసరికి సోఫాలో, ఇంట్లో ఉన్న సోఫాలో ఈ సుశీలమ్మని అత్యంత దారుణంగా తలపైన గట్టిగా దేంతో బలంగా కొట్టి చంపినట్టుగా ఆనవాళ్ళు ఉండడం, పూర్తిగా బ్లడ్ ఉండడంతో దీంతో ఆ వ్యక్తి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గట్టిగా అర్చుకుంటూ బయటికి రావడం, దాని తర్వాత సైకిల్ దుకాణం ఎవరైతే నడుపుతున్నారో ఆ వ్యక్తి వెళ్ళి చూసేసరికి పూర్తిగా సుశీలమ్మ అన్కాన్షియస్లో ఉంది. మొత్తం ఇల్లంతా కూడా రక్తపు మడుగులున్నాయి. ఆ ఒక్కావిడే ఉంటుంది. ఇంకొక అంటే ఎవరైతే ఆమెతో పాటు ఉంటారో అతను ఎక్కడికో ఊరికి వెళ్ళాడు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళే పోలీసులకు కూడా ఇవ్వడం. పోలీసులు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే లోపలికి ఎంటర్ అయ్యాడో ఆ వ్యక్తి మీద ఫస్ట్ అసలు నువ్వెవరు ఏంటి అని ఎంక్వైరీ చేసినప్పుడు, ఇక్కడ ఇంకో షట్టర్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను సార్ అని ఆయన చెప్పాడు. బయట ఏమైనా చప్పుడైందా, నీకేమైనా వినిపించిందా అని అడిగినప్పుడు సైకిల్కి సంబంధించిన దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తికి కూడా ఎట్లాంటి క్లూ లేదు. అసలు ఎవరు లోపలికి వచ్చారు, ఏం జరిగింది అనేది కూడా ఎవరికి క్లూ లేకపోవడం. మధ్యాహ్నం జరిగిందా ఈ హత్య, లేకపోతే దానికంటే ముందే జరిగిందా? ఎందుకంటే 4 గంటల ప్రాంతాల్లో ఈ షట్టర్ కోసం ఎంక్వైరీ కోసం ఆ వ్యక్తి వచ్చినప్పటికీ కానీ సుశీలమ్మని ఎవరో అత్యంత దారుణంగా కొట్టి చంపినట్టుగా తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ మధ్యకాలంలో అంటే పొద్దున్నుంచి ఈ 4 గంటల ప్రాంతాల్లో ఎవరు ఆ ఇంటి లోపలికి వెళ్ళారు, అట్లాగే బయట ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారా, ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఆమె మెడలో కొంత చైన్ ఉండేది, చెవులకు కమ్మలు ఉండేవి, అట్లాగే చేయిలకి రింగులు కూడా ఉండేవి కాబట్టి అవన్నీ కూడా మిస్సింగ్ అని చెప్తున్నారు. పూర్తిగా మరి బంగారం దొంగతనం కోసమే వచ్చారా, లేకపోతే తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఈమెను కక్షగట్టి అబ్జర్వ్ చేసి రెక్కి నిర్వహించిన తర్వాత హత్య చేశారా అనే కోణంలో అయితే పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కీలకంగా మారింది ఎవరంటే, ఇంట్లో ఎవరు లేరు, ఒక్క సుశీలమ్మ మాత్రమే ఉంది. బయట షట్టర్లలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంట్లకు ఎవరు వెళ్ళారు, ఎవరు బయటకు వచ్చారు అనేది తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు తను ఎప్పుడైనా బయటకు వెళ్ళిందా, వచ్చిందా, ఇట్లా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాకి సంబంధించిన విజువల్స్ అన్నిటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. ఇంకా కూడా అనుమానాస్పద కేసుగానే కేసు ఫైల్ చేశారు. అట్లాగే ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ని, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా క్లూ దొరుకుతుందేమో అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం దుండిగల్ ప్రాంతంలో సుశీలమ్మని హత్య చేయడం, తర్వాత ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్, అండ్ దాని తర్వాత సీసీ కెమెరాలే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్గా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. మరి ఈ కేసులో ఏం జరుగుతుంది, సుశీలమ్మని ఎవరు చంపి ఉంటారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని కొట్టి